మాక్ డ్రిల్స్ కూడా చేపించింది. ఒకవేళ బాంబ్స్ కానీ, బ్లాస్ట్‌లు గాని జరిగితే మనం ఎలా సేఫ్ జోన్‌లోకి వెళ్ళాలి? ఎలా ఇతరులని రక్షించుకోవాలి? హాస్పిటల్స్‌కి ఎలా తరలించారు? ఇవన్నీ కూడా చేపిస్తుంది. మరి మనం పరిస్థితి ఇప్పుడు ఒకవేళ అటాక్ చేస్తే ఎలా ఉండబోతుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఒకవేళ వాళ్ళు గనక అటాక్స్ చేస్తే మాత్రం ఎలా ఉండబోతుంది? అండ్ మరొక పక్క ఆల్రెడీ ఎప్పుడైతే మన వాళ్ళు ఉగ్రవాద సంస్థలపైన అటాక్ చేశారో వాళ్ళు కూడా ముఖ్యంగా మసూద్ అజహర్ అతను కూడా ఒక లెటర్ రిలీజ్ చేశాడు. మీ పైన ఖచ్చితంగా మేము కక్ష చర్యలు తీసుకునే ప్రయత్నం ఉంటుందంటూ కూడా. యాక్చువల్‌గా పాకిస్తాన్‌కి మనకి బలాబలాలు చూస్తే పాకిస్తాను మన దాంట్లో ఒక పదో వంతు కూడా లేదు. సో, అంత బలహీనంగా ఉంది అన్నిట్లో. ఈ ఆర్మీ పరంగా మనం 50 లక్షలు ఉంటే పాకిస్తాన్‌లో 10 లక్షలు కూడా లేరు. నేవీ పరంగా నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను. చాలా అల్టిమేట్ అగ్రెసివ్‌గా మన నేవీ ఉంది. ఆర్మ్ ఫోర్సెస్ అయితే మన డిఫెన్స్ సిస్టమ్స్ మామూలుగా లేవు. సో, ఇప్పటివరకు ఎక్కడ ఒక చిన్న డ్యామేజ్ కూడా పాకిస్తాన్ చేయలేకపోయింది. దాదాపు 50 మిసైల్స్, డ్రోన్స్ మన దేశంలో ఉపయోగించింది ఈ 2 రోజుల్లో. ఒక్కటి కూడా తగలలేదు. ఎందుకంటే డిఫెన్స్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. మన వాళ్ళు ఊహించిన దానికంటే కూడా S-400 గాని, ఆకాష్ గాని చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. అట్లాగే మన విక్రాంత్ గాని, ఐఎన్ఎస్ విక్రాంత్ గాని, విక్రమాదిత్య ఆల్రెడీ వాళ్ళ కరాచీ పోర్ట్‌ని కబ్జా చేసుకున్నాయి. వాళ్ళ ఎకనామీ, ట్రేడు మొత్తం ఆగిపోయే పరిస్థితి. వాళ్ళకి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ రోజుకి 500 బ్యారెల్ల ఆయిల్ కరాచీ ఎయిర్‌పోర్ట్‌కి దిగుమతి అవుతుంది. సో, ఇప్పుడు అవన్నీ కట్ చేసేశారు. కట్ చేసేస్తే రేపు ఆల్రెడీ వాళ్ళు ఫైనాన్షియల్‌గా చాలా అప్పుల్లో ఉన్నారు. ఇవన్నీ గాని లేకపోతే వాళ్ళ దేశం మగ్గిపోతుంది. 4 రోజులు ఉంటే యుద్ధం చేయాల్సిన పనిలే వాళ్ళు. ఆకలితో చచ్చిపోతారు. వాళ్ళే తిరుగుబాటు చేసేసి వీళ్ళందరినీ చంపేస్తారు, ఈ నాయకులందరినీ. అటువంటి ఒక కండిషన్ పాకిస్తాన్‌కి ఉంది. అందుకనే వాళ్ళు వరల్డ్ బ్యాంక్‌ని కూడా డబ్బులు అడుగుతూ దొరికిపోయారు ఇప్పుడు పబ్లిక్‌గా. సో, వరల్డ్ బ్యాంక్ అందరూ నవ్వుతున్నారు. మీరు యుద్ధం చేయాల్సింది పోయి మీ దగ్గర డబ్బు లేకుండా ఎందుకురా యుద్ధంలో దిగారు మీరు? హ్మ్. ఇప్పుడు అడుక్కోవడం ఏంట్రా? యుద్ధం వచ్చినాక అడుక్కోవడం ఏంటి? ఎవడిస్తాడు మీకిప్పుడు అప్పులు అని. హ్మ్. అంతే కదా! మనం కొట్టుకుంటుంటే పక్కింటోడిని పోయి అప్పులు అడిగితే ఎందుకిస్తారు? మీ ఇంట్లో ముందు మీరు కొట్టుకుంటా ఉంటే నేను అప్పిస్తే మీరు రిటర్న్ చేస్తారని గ్యారంటీ ఏముంది అంటారు కదా! అవును సార్. అలాగా ఉన్న పరిస్థితి అనమాట. సో, ఈ కండిషన్‌లో వాళ్ళు ఏం చేయొచ్చు? అయితే పాకిస్తాన్‌కి ముందు నుంచి కూడా ఒక పవర్ ఉంది. అదేంటంటే టెర్రరిస్టులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించగలరు. అసిమెట్రిక్ వార్‌ఫేర్ అంటారు. సిమెట్రిక్ వార్‌ఫేర్ ఏంటేమో ఎదురెదురుగా నిలబడి వార్ చేయడం. అది కన్వెన్షనల్ వార్‌ఫేర్. అసిమెట్రిక్ వార్ ఏంటంటే బలమైన శత్రువుని బలహీనుడు ఎలా ఎదుర్కోవాలి అనే దాంట్లో ఇస్లామిజం ప్రధానంగా. అందుకని నేను చాలా సార్లు చెప్తుంటాను. సూయిసైడ్ స్క్వాడ్స్ దేంట్లో ఉన్నాయి? ప్రధానంగా ముస్లింలే సూయిసైడ్ స్క్వాడ్స్. ఒకే ఒక తమిళులు మాత్రమే ఎక్సెప్షన్. మన శ్రీలంకలో. తమిళ్‌లో కూడా సూయిసైడ్ స్క్వాడ్. ఇంకెక్కడ మావోయిస్ట్‌లో సూయిసైడ్ స్క్వాడ్స్ ఉండవు. ఇంకెక్కడ కమ్యూనిస్ట్‌లో సూయిసైడ్ స్క్వాడ్స్ ఉండవు. సూయిసైడ్ స్క్వాడ్‌లు ఎక్కడుంటాయి? ముస్లిముల్లోనే ఎక్కువుంటాయి. ఎందుకు? వాళ్ళ ఇస్లామిజాన్ని బుర్రలోకి ఎక్కిచ్చి మనం అమరులవుదాము, మనం పారడైజ్‌కెళ్తాము, స్వర్గాన్ని చేరతాము అని ఎక్కిచ్చి వాళ్ళని సూయిసైడ్ స్క్వాడ్‌లుగా మార్చేస్తారు. సో, అందువల్ల సూయిసైడ్ స్క్వాడ్స్ అనేవి ముస్లిం దీంట్లోనే ఉన్నాయంటే ఆ డాక్ట్రిన్ అంటారు కదా! వాళ్ళ ఐడియాలజీ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అందువల్ల వాళ్ళేం జేస్తున్నారంటే ఆల్రెడీ స్లీపర్ సెల్స్‌ని ఇండియాలో పెట్టేశారు వాళ్ళు. స్లీపర్ సెల్స్ అంటే ఏంటి అంటే వీళ్ళు జనరల్‌గా సమాజంలో కలిసిపోతారు. జర్నలిస్టులుగా ఉండొచ్చు, మన ఛానెల్‌లో గూడా ఎవరైనా ఉండొచ్చు తెలీదు మనకి. హ్మ్. మన పక్కింట్లో ఉండొచ్చు. జనరల్‌గా అందరిలో మామూలుగా షాపులో ఉండొచ్చు. అలా కలిసిపోతారు వాళ్ళు. సహజంగా ఉంటారు. మామూలుగా ఉంటారు. అయితే వాళ్ళకి ఈ కొన్ని రకాల యాపుల ద్వారా, కొన్ని రకాల సోషల్ మీడియా ద్వారా వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి. కొన్ని గేమింగ్ యాప్స్ ద్వారా గూడా వాళ్ళకి టచ్‌లో ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు లిటరేచర్ ఉండడం, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆదేశాలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి బాంబులు పెట్టాలి, ఒక టీమ్ వస్తుంది. ఆ టీమ్‌కి వీళ్ళు హెల్ప్ చేస్తారు. వీళ్ళు ఎక్కడుండాలి, వాళ్ళకి ఫుడ్ ఏంటి, వాళ్ళకి తప్పించుకోవడానికి ఇదేంటి, వాళ్ళకి వెహికల్స్ ఎలా ప్రొవైడ్ చేయాలి, లాజిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ స్లీపర్ సెల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి. ఇది కాకుండా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని కొంతమంది కూడా ఉంటారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, స్లీపర్ సెల్స్, యాక్టివ్ టెర్రరిస్ట్ ఈ 3 రకాలు ప్రధానంగా ఉంటాయన్నమాట. ఈ స్లీపర్ సెల్స్ ఒక్కొక్కసారి యాక్టివ్‌గా కూడా మారిపోతారు. ఇప్పుడు ఏమవ్వచ్చు అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో స్లీపర్ సెల్స్ వాళ్ళకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో ఖచ్చితంగా స్లీపర్ సెల్ ఉంటది వాళ్ళకి. స్లీపర్ సెల్స్‌ని యాక్టివేట్ చేసేసి మీరే మెయిన్ స్ట్రీమ్‌లోకి వెళ్ళిపోండి, మీరే యాక్టివ్ అయిపోండి, మీరు బాంబులు ఎక్కడ పెట్టాలో పెట్టేసి ప్రజల్ని చంపేయండి
అల్లకల్లోలం చేసేయండి ఇండియా అని కానీ వాళ్ళు చెప్పారనుకో, వీళ్ళందరూ యాక్టివ్ అవ్వచ్చు. ఎందుకంటే లేకపోతే వాడు మసూద్ అజర్ అంత స్థాయిలో ఒక ప్రధానమంత్రిని డైరెక్ట్గా బెదిరించగలిగాడంటే వాడికి ఉన్న ధైర్యం ఏంటి? స్లీపర్ సెల్స్ ఆల్రెడీ ఉన్నాయి. మొన్న కాశ్మీర్లో కూడా అనేక స్లీపర్ సెల్ సభ్యుల్ని పట్టుకున్నారు. ఒక స్లీపర్ సెల్ నదిలో దూకి కూడా చచ్చిపోయాడు కదా, మనం విజువల్స్ చూసాం. సో స్లీపర్ సెల్స్ అనేవి ఇండియాలో అన్ని సిటీస్లో ప్రధానంగా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఇక్కడ నల్గొండ నుంచే ఎక్కువ రిక్రూట్మెంట్ ఉంది, ముస్లిం రిక్రూట్మెంట్ టెర్రరిజం నుంచి. అట్లాగే ఓల్డ్ సిటీలో కూడా ఉండే అవకాశం ఉంది. సో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి వాళ్ళు బాంబులు పెట్టే అవకాశం ఉంది. అట్లాగే సీక్రెట్గా అటాక్స్ అనేవి కూడా జరగచ్చు. అందువల్ల ప్రజలు యుద్ధ సమయంలో ఎలా ఉండాలి, మనోళ్ళు ఇంకా సీరియస్గా తీసుకోవాలి. కరోనా వచ్చినప్పుడు బిగినింగ్లో ఎలా నెగ్లిజెన్స్లో ఉన్నారో ఇప్పటికి కూడా మనోళ్ళు అక్కడెక్కడ బార్డర్లో జరుగుతుంది మనకేం లేదు అనుకుంటున్నారు. కానీ సీరియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎక్స్పర్ట్ల అభిప్రాయాలు నేను విన్నాను. అలాగే వివిధ దేశాల్లో వార్ సిచ్యువేషన్లో ప్రజలు ఎలా ఉన్నారో అవన్నీ కూడా నేను స్టడీ చేశాను. సో అందుకని నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ప్రజలు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నప్పుడు నెంబర్ 1 ఏంటంటే, అనేక రకాల మిస్ఇన్ఫర్మేషను మన ముంచెత్తేస్తుంది. ఏ ఛానల్ పెట్టినా అరుపులు, కేకలు, దేశభక్తి, పాకిస్తాన్ని ఇట్లా కొట్టేసాం వాళ్ళని, దీనికి దూరంగా ఉండడం అవసరం. ఒకవేళ చూస్తే చూడండి, కానీ ఆ మాయలో పడకండి. మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ వెబ్సైట్లు, డిడి ఛానల్ చూడండి, గవర్నమెంట్ చూడండి, గవర్నమెంట్ ఛానళ్ళు ఉన్నాయి. తర్వాత NDMA అంటారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే వెబ్సైట్ ఉంటుంది వాళ్ళది. ఆ వెబ్సైట్కి వెళ్ళండి, దాంట్లో నమోదు చేసుకుంటే మీకు అలర్ట్లు కూడా వస్తాయి. ఏదన్నా ఈ NDMAలో మీరు కానీ నమోదు చేసుకుంటే మీ మొబైల్ నెంబరు అవి మీకు అలర్ట్లు వస్తాయి. కాబట్టి గవర్నమెంట్ మాత్రమే ఫాలో కండి. ఎందుకంటే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాబట్టి ఆ టెన్షన్ వచ్చేస్తుంది. అందువల్ల ఈ ఒకవేళ సరదాగా చూసి ఎంజాయ్ చేసినా ఫాలో అయ్యేది మాత్రం గవర్నమెంట్ ఛానల్స్ని, మన అఫీషియల్ ఛానల్స్ని మాత్రమే. వాళ్ళు చెప్తున్న జాగ్రత్తలు అవన్నీ కూడా అవన్నీ తీసుకోవాలి, వాళ్ళది ఫాలో కావండి. రెండవది, ఎమర్జెన్సీ కిట్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. ప్రతి ఇంట్లో ఒక ఎమర్జెన్సీ కిట్ పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ కిట్లో ఏమేమి ఉండాలంటే, ఫుడ్ అంటే పెరిషబుల్ ఫుడ్ కాకుండా ఎక్కువ కాలం ఉండేది, బిస్కెట్లు కానీ ఇట్లాంటి ఫుడ్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఎక్కువ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి కదా ఎక్స్పైరీ డేటు, అలాంటివి పెట్టుకోవాలి. అట్లాగే వాటర్ బాటిల్స్, చిన్న చిన్న వాటర్ బాటిల్స్ అంటే పర్ డే 3 లీటర్స్ పర్ హెడ్ కిట్లో ఉండాలి. తర్వాత ఫ్లాష్ లైట్, చిన్న ఫ్లాష్ లైట్ పెట్టుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మన ఫోన్లు పనిచేయకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఒక రేడియో పెట్టుకోవాలి, చిన్న రేడియో. ఫోన్ పనిచేయకపోయినా బ్యాటరీ రేడియో ఉంటే రేడియోలో మనకు అలర్ట్లు వస్తాయి. కాబట్టి రేడియో ఉండడం అవసరం. అట్లాగే బ్యాటరీస్, సరిపోయేంత బ్యాటరీస్ ముందే పెట్టుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్ కంపల్సరీ. అంటే ట్యాబ్లెట్స్, మనకేమన్నా జబ్బు ఉంటే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డయాబెటీస్ ఉంది, డయాబెటిక్స్ సంబంధించి ట్యాబ్లెట్స్ అవి నిల్వలు ఉంచుకోవాలి. అట్లా ఎవరికి ఏమన్నా జబ్బులు ఉన్నా అవి కాకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్, గాయాలు తగిలినప్పుడు ఇమీడియట్గా దానికి ఇది పెట్టుకోవడం. అట్లాగే హార్ట్ అటాక్ లాంటివి వస్తాయనుకున్నప్పుడు దానికి పెట్టుకోవడం. ఇలాంటి వాళ్ళ ఏజ్ గ్రూపు, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి ఆ మెడికేషన్స్ పెట్టుకోవాలి. అట్లా కాటను, బ్యాండేజ్ క్లాత్ ఇట్లాంటివి. అవి కాకుండా ఐడీస్ మన దగ్గర పెట్టుకోవాలి. మనకున్న ఐడి, రేపొద్దున యుద్ధంలో ఎవడు టెర్రరిస్టో ఎవడు ఇదో తెలియదు. గవర్నమెంట్ బయటికి వెళ్ళామంటే నువ్వు ఐడి అనేది ఇంపార్టెంట్. అందువల్ల ఐడీస్ పెట్టుకోవాలి. అట్లాగే క్యాష్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఏమైపోయినాం, అందరం కూడా ఈ దీనికి అలవాటు అయిపోయినాం. ఏది గూగుల్ పేకి, పేటిఎంలు, వీటికి అలవాటు అయిపోయి ఫోన్లలో కొట్టేస్తున్నాం. అట్ట కాకుండా క్యాష్ దగ్గర పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున యుద్ధం అనేది వస్తే బ్యాంకులు ఆగిపోతాయి. ఎందుకంటే సైబర్ వార్ఫేర్ కూడా జరిగే అవకాశం ఉంది. సైబర్ వార్ఫేర్ జరిగితే బ్యాంక్స్, ATMలు ఇవేవి పనిచేయవు, మన యాప్లు పనిచేయవు. అప్పుడు మనకు డబ్బులు క్యాష్ ఉండాలి. క్యాష్ లేకపోతే మనం ఏది కూడా కొనలేము. పైగా రేట్లు కూడా పెంచేస్తారు అందరూ. కాబట్టి క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా ఒక ఎమర్జెన్సీ కిట్ అంటారు దీన్ని ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే కారులోనో వెహికల్లో పెట్టుకోవాలి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఉండాలి. ఇది వెంట ఉండాలి మన కిట్ అనేది. మూడవది, సేఫ్ షెల్టర్స్ చూసుకోవాలి. మన ఇల్లు ఉంది, ఇంటి దగ్గర సేఫ్ షెల్టర్ ఏంటి, ఒకవేళ బాంబ్ అటాక్ చేస్తే, ఇంకోటి చేస్తే సేఫ్ షెల్టర్ ఎక్కడుంది. మన ఇండియాలో ఈ కల్చర్, ముఖ్యంగా మన సౌత్లో ఈ కల్చర్ లేదు. నార్త్లో కొన్ని చోట్ల ఈ కల్చర్ ఉంది, ముఖ్యంగా బార్డర్ ఏరియాలో. ఇక్కడ అది లేదు మనకి. ఎందుకంటే గిల్టర్లు ఏమి ఉండవు మనకి. అందుకని ఏం చేస్తారంటే, బేస్మెంట్, కిటికీలు లేని ఏరియాలో బేస్మెంట్లు ఏమేమి ఉన్నాయి, మనం ఒకవేళ ఏమన్నా అటాక్ జరిగితే మనం దగ్గరలో ఏ అపార్ట్మెంట్లో బేస్మెంట్ ఉంది
ఇవన్నీ మనం చెక్ చేసుకొని రెడీగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఎట్లా మనం వెళ్ళాలి అనేది ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి. మన ఆఫీస్ అయినా ఇల్లు అయినా ఎక్కడికి ఎలా వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అక్కడ ఖచ్చితంగా బేస్మెంట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవడం ఆ టైంకి. ఇది ఇంపార్టెంట్. అందుకని ముందుగానే మీరు అది చూసి పెట్టుకోవాలి. అలాగే మాక్ డ్రిల్స్ ఏమన్నా అయినప్పుడు అది చేయాలి. అట్లాగే బ్లాక్అవుట్ మొత్తం పవర్ పోయే అవకాశం ఉంది. అందుకని క్యాండిల్స్, ఈ నేను చెప్పిన ఫ్లాష్ లైటు, టార్చ్ లైట్లు ఇవి దగ్గరకు పెట్టుకోవాలి. క్యాండిల్స్, అగ్గిపెట్టెలు ఇవన్నీ పెట్టుకొని ఉంటే బెటర్ అనమాట. అట్లాగే మినిమైజ్ అంటే మనం తిరగడం అనేది మినిమైజ్ చేయాలి. రేపు టెర్రరిస్ట్ అటాక్స్లు రైల్వే స్టేషన్లు, తర్వాత పబ్లిక్ ఎక్కువగా ఉండే క్రౌడెడ్ ప్లేస్ని అవాయిడ్ చేయాలి. ఒకవేళ విధి లేకుండా వెళ్తే మనం వెళ్ళి దాన్ని ముందుగా ఎక్కడ ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంది, బాంబులు వేస్తే ఎలా వెళ్ళాలి, ఎట్లా పారిపోవాలి. ఇప్పుడు మనం సినిమా చూడడానికి ఒక థియేటర్కి వెళ్ళాం, ఆ థియేటర్లో సడన్గా బాంబులు వస్తే ఎక్కడికి పోతాం? అసలు ఎంత ఇరుగ్గా ఉంటాయి మన మల్టీప్లెక్స్ థియేటర్లు. సో ఒక సన్నగా వదులుతాడు వాడు, అక్కడ మనకి ఊపిరాడకుండా చచ్చిపోతాం, సఫోకేషన్తోనే చనిపోతాం, సఫోకేషన్తో. అందువల్ల ఒకవేళ ఎక్కడికన్నా వెళ్తే ఎమర్జెన్సీ రూట్స్ ఏమున్నాయి, ఇక్కడ బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్లో ఉండాలి. అత్యవసరం అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. పబ్లిక్ ప్లేసుల్ని కొద్ది రోజులు అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే బాంబులు పేలే అవకాశం ఖచ్చితంగా ఉన్నాయి. అట్లాగే ట్రావెల్ అత్యవసరం అయితే తప్ప ట్రావెల్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఎక్కువ ప్లేసుల్లో ఎయిర్పోర్ట్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, మార్కెట్లలో ఇక్కడే మనకు బాంబులు పేలుతాయి. కాబట్టి అటువంటి క్రౌడెడ్ ప్లేసుల్ని, క్రౌడెడ్ ట్రైన్స్, బస్సెస్, ఈ ట్రావెల్ ఏరియాలని అవాయిడ్ చేయడం మంచిది. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, మన అంటే జబ్బులు కానీ ఇంకోటి ఎమర్జెన్సీలు ఏమైనా ఉంటే ఏంటి అనేది మన కొంతమంది డాక్టర్లు కానీ ఎవరైనా తెలుసుంటే వాళ్ళ టచ్లో ఉండడం, వాళ్ళ సలహాలు తీసుకోవడం, అట్లాంటివి కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఇప్పుడు మనం హాస్పిటల్లో జాయిన్ కాకుండా ఇంట్లోనే జాయిన్ అయితే ఏంటి పరిస్థితి, ఇట్లాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ ఏవి కూడా పనిచేయకపోవచ్చు, ఇబ్బందులు వస్తాయి, అక్కడ కూడా క్రౌడ్లు పెరిగిపోతాయి. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. రెండవది అన్నిటికంటే ప్యానిక్ అయిపోకూడదు. ముందుగానే మనం సగం భయంతో చచ్చిపోతారు. కరోనా టైంలో కూడా ఇదే జరిగింది. అలర్ట్గా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. మీరు కొన్ని ఉక్రెయిన్ వీడియోలు అవన్నీ చూస్తే కూడా అర్థమవుతాయి. యుద్ధం వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎట్లా ఉండారు ఏంటి, కొన్ని వీడియోలు ఇప్పటి నుంచి చూస్తూ ఉంటే కూడా మీకు తెలుస్తుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి.